హాయ్ అండి. ఈరోజొచ్చేసి ఈ వీడియో లక్షవారం తీసానండి. ఈరోజు దేవుడి ఫోటోలయితే శుభ్రం చేసుకుందామని చెప్పి, రేపే వరలక్ష్మి వ్రతం కదా అని చెప్పి, ఇవన్నీ అయితే తీసుకుంటున్నాను. నేను ఇంక పొద్దున్నే మొదలు పెట్టేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ దీపం పెట్టిన తర్వాత నాకు మళ్ళీ కుదరదు, వంట అది ఉంటది కదా అని చెప్పేసి. ఇంకా ఇవన్నీ చేసేసుకుని అప్పుడు పూజ అయితే చేసుకుందాంలే అని చెప్పేసి నేనైతే మొదలు పెట్టేసాను. దీనిపైన ఒక గ్లాస్ అయితే ఉంటుందండి. అది తీసేసి లోపల అక్షింతలు అవి వెళ్ళిపోతాయి కదా రోజు వేసినవన్నీ. అది తీసేసి ఆ గ్లాస్ అయితే శుభ్రంగా కడిగేసుకుని అదైతే ఎండలో పెట్టొచ్చాను. ఈ లోపు అయితే ఇది తడి క్లాత్తో వచ్చి చుట్టూ తుడుచుకుంటున్నాను. ఇది పాలిస్తుంది కదండి, అందుకని కడగటానికి పనిచేయదు. ఈలోపు నేను గది కూడా కడిగేసాను. కడిగేసి ఒకసారి చెమ్మ పోయిలా మాపు అయితే చేసుకుంటున్నాను. ఈ తర్వాత గ్లాస్ కూడా పెట్టేశాను. గ్లాస్ అయితే పెట్టేసిన తర్వాత ఇంక నేను ఫోటోలన్నీ తుడిచేసుకుని బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను. ఇదంతా అయిపోయేసరికి నేను ఇదంతా సర్దేసిన తర్వాత మళ్ళీ పూజ అయితే చేసుకుంటాను. పూజ అయితే పెద్దగా ఏం చేయనండి. సర్దేసి అన్నీని కొంచెం నీళ్ళతో శివయ్యని అయితే కడిగేసి దీపం అయితే పెట్టుకుంటాను. ఇవాళకంతే. నాకు చాలా పనులు ఉన్నాయండి. ఇవాళ మొత్తం గజిబిజిగా ఉన్నాయి పనులన్నీని. అందుకని ఇంకేదో సింపుల్గా పూలు అయితే పెట్టేసేసుకుని బెల్లం ముక్క అయితే పెట్టేసి దండం అయితే పెట్టేసుకున్నాను. ఈ లోపు అయితే మా తమ్ముడు అక్కడి నుంచి చీర అయితే పంపిస్తున్నాడు అని చెప్పి ఈయన వెళ్ళారు. అందుకని నేనే చేసేసుకున్నాను. మా తమ్ముడు ఇవాళ నా ఊరు ప్రయాణం. ఈ లోపేమో దేవుడి గది అయితే నేను పెట్టుకుని సగంలోనే ఆపాను. ఈయన వచ్చారు చీర పట్టుకుని. రాత్రి చీర వేసాడు, బస్కి వేసాడు. మళ్ళీ వద్దాం అనుకున్నారు కానీ కొంచెం రావడానికి పని ఉందంట. సరే పెళ్ళి ఉంది కదా అని పెళ్ళి టైంకి వద్దామనేసి ఆగిపోయారు. ఇంకోటి చీర అయితే ఇది ఆనియన్ పింక్ చీర అయితే బాగుంది, జార్జెట్. నేనైతే వేరేది అనుకున్నాను, వేరే క్లాత్ అంటున్నాను. కలర్ అయితే చూసాను వీడియో కాల్లోని, కానీ క్లాత్ అయితే వేరేది అంటున్నాను. కానీ వేరేది చాలా బాగుందండి. ఈ క్లాత్ ఇది నాకు చాలా ఇష్టం. ఇది అంటేనే కట్టుకుంటే బాగుంటుంది. అది ఇంకా కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనుకున్నాను, కానీ లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. దాంతోపాటే మా మదరు ఇంకా కొన్నది అవి ఇవిని, కానీ ఎందుకులే బస్సులో వద్దులే, మీరు ఎలా వస్తారు కదా తీసుకురండి అన్నాను. రెండు మా అమ్మాయి అయితే వేసేసింది. ఈ లోపు అయితే నేను మేడ మీదకి వచ్చేసాను. నాకు ఇంకా దేవుడి పూజ అయ్యేసరికి ఇంకా చెమటలు పట్టేసి చాలా చిరాకు వచ్చేసింది. మళ్ళీ తర్వాత ఫ్రెష్ అప్ అయితే అయిపోయి మిషన్లో బట్టలు అయితే అయిపోయినాయి అని చెప్పి ఓ ట్రిప్ ఆల్రెడీ పొద్దుట వేసేసాను. మళ్ళీ అవి ఆరిపోయినాయి. మళ్ళీ ఇంకొకసారి వేసాను. ఇంకొకసారి వేసినవి కూడా ఆరేసేసుకుంటే ఎండ అయితే చాలా విపరీతంగా ఉంటుందండి బాబు, అసలు తగ్గట్లేదు. ఆగస్టులో అయితే అస్సలు లేదు. ఇదైతే అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కిందకి వెళ్ళి వంట పని అయితే చూసుకోవాలి. వంట పని చూసిన తర్వాత ఈ వంటకు వచ్చేసరికి ఇదైతే నేను టిఫిన్ అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి అట్టు అయితే వేసుకుంటున్నాను. ఇడ్లీ పిండి ఉంది, పొద్దున్నే కొంచెం పల్లి చట్నీ అయితే చేసాను. ఈరోజు మా చిన్నోడు టిఫిన్ చేయలేదు. స్కూల్కి వెళ్ళాక దారిలో ఎక్కడైనా తింటారులే అని చెప్పి వెళ్ళిపోయాడు. మా ఇద్దరికి వేసుకున్నాను. కొంచెం రసం అయితే పెట్టాను. రసం అయితే పెట్టిన తర్వాత మొన్న మష్రూమ్స్ అయితే స్మార్ట్ నుంచి తీసుకొచ్చాను. ఇవి వండకపోతే మళ్ళీ ఎక్స్పైర్ అయిపోతాయి, పాడైపోతాయి కదా అని చెప్పి ఇవైతే వండుతున్నాను. అలాగే ములక్కాడ కూడా ఉన్నాయి. ములక్కాడలు కూడా అవి కూడా అప్పుడే తెచ్చి 5-6 రోజులు అయిపోయింది. సరేలే మష్రూమ్ కర్రీ నైట్కి చపాతీకి ఉంటుంది, ములక్కాడ టమాటో వడియాలు మధ్యాహ్నానికి వస్తుందిలే అని చెప్పి రెండు అయితే చేసుకున్నాను అనుకోండి. నేనైతే మధ్యాహ్నం స్టవ్ అవి క్లీన్ చేసుకుంటే నైట్కి నాకు వండే పని అయితే ఉండదు. చపాతీయే కాబట్టి పర్వాలేదు. ఎందుకంటే మళ్ళీ కూరలు అవి వండి మళ్ళీ రేపు పొద్దున్నే క్లీన్ చేసుకోవాలంటే నాకు అవ్వదు. ఇంట్లో మేమే కాబట్టి అందుకని స్టవ్ అవి కూడా వంట అయిపోయిన వెంటనే అయితే క్లీన్ చేసుకుంటాను. క్లీన్ చేశానంటే నేను ఇంకేం వండనండి, ఎందుకంటే మళ్ళీ అది వండినట్టు అయిపోతుంది అని చెప్పి అలా అలవాటు అయిపోయింది నాకైతేని. చపాతీ అయితే సాయంత్రం అత్తగారాల స్టవ్ మీద చేసేసుకుంటాను. ఇప్పుడుతో ఇక్కడతో మళ్ళీ ఇది స్టవ్ అయితే నేను అసలు మళ్ళీ రేపు మార్నింగ్ వరకు ఇంకేం చేయను. అందుకని చెప్పి రెండు ఒకసారే చేసేసుకుంటున్నాను. ఇవాళ వాడికి అలా క్యారేజీ పంపించక్కర్లేదు, ఇండిపెండెన్స్ డే కాబట్టి వచ్చేసాడు. పొద్దుట అయితే వెళ్ళాడు, మళ్ళీ వచ్చేసాడు. అందుకని నాకు ఇవాళ వంట అయ్యేసరికి 1 గంట అయితే అయింది. ఇది అయిపోయిన వెంటనే నేను కొంచెం భోంచేసేసానులేండి. భోంచేసేసి కడుగుల్లోకి అయితే వచ్చేసాను. వంటగది అంతా కడిగేసాను. కడిగేసి స్టవ్ కూడా
కొంచెం పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుని ఇక్కడతోటి ఇది అయిపోయింది, ఆరిపోయింది కూడా. ఇంక ఇది అయిపోయిన వెంటనే ఇంక నేనైతే ఇంక బయట ఈ దేపుని దొడ్డేపుని అన్నీ అయితే కడిగేసుకున్నాను. ఇంకా కడిగేసిన తర్వాత మళ్ళీ నేను బయటకైతే వెళ్ళాల్సి ఉంటుందండి. మళ్ళీ ద్రాక్షారం అయితే వెళ్ళి కొంచెం ఫ్రూట్సు, పువ్వులు ఇంక ఇలాంటివన్నీ తెచ్చుకోవాలి. మొన్న స్మార్ట్కి వెళ్ళినప్పుడు కూడా కొన్ని మర్చిపోయాను, మళ్ళీ అవి కూడా తెచ్చుకోవాలని చెప్పి ఇంకా కొంచెం వేరే పని కూడా ఉందిలేండి, ఇంకా వెళ్ళాల్సిన పని, ఇంకా అక్కడికి కూడా వెళ్దామని చెప్పి ఇంక నేను తొందరగా కడిగేసుకుంటున్నాను. కడిగేసిన తర్వాత ఇంక మాపింగ్స్ అయ్యి ఇంకా వేరే దేవుడి సామాను అవన్నీ కూడా వచ్చిన తర్వాత చేసుకుంటాను. ఎందుకంటే మళ్ళీ బాగా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకొచ్చింది. బయట పనులు అయిపోయినాయి అనుకోండి, మనం ఇంట్లో పనులు ఏ టైంలోనే చేసుకోవచ్చు, బయటది ముందు అయిపోవాలి. ఇంక నేనైతే ఇంక కడిగేసిన వెంటనే అయితే బయలుదేరిపోయాను. బయలుదేరిన తర్వాత అవన్నీ తీసేసుకున్న తర్వాత ఇక్కడ డెకోర్ ఐటమ్స్ అన్నీ చూసానండి. నాకు అంటే వెళ్తాను కానీ అంత పట్టించుకోలేదు, ఇన్స్టాగ్రామ్లో ఇందులో చూసాను, సరే అక్కడికి వెళ్దామని చెప్పి వెళ్ళాను. చాలా బాగున్నాయండి ఇందులో అయితే. ఈ అబ్బాయి చాలా తక్కువ కాస్ట్గా కూడా ఇస్తున్నాడు. నేను క్లాత్ అయితే తీసుకుందాం అనుకున్నాను బ్యాక్ డ్రాప్కి, కానీ నాకు అది సెట్ అవ్వలేదు. మాది చిన్నగా ఉంది ఇక్కడ, కానీ అక్కడ అన్నీ పెద్దవే ఉన్నాయి, ఆన్లైన్లో బుక్ చేసుకోండి అన్నారు. ఇంక సర్లే ఇప్పుడు ఎలాగో లేదు కదా అని ఏవో ఒక 2 దాంట్లోనూ ఒక వినాయకుడిది తీసుకున్నాను. కానీ అయితే చాలా రేట్లు అయితే చాలా బాగున్నాయి. మొత్తం పెళ్ళికి హల్దీకి మొత్తం అన్నిటికి ఇక్కడే ఒక్కచోటే దొరుకుతాయండి. నేనైతే ఇప్పటి వరకు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడో చూసాను కానీ నేనైతే వెళ్ళిందే లేదు. ఇంక ఇవి కూడా తీసేసుకుని నేను ఇంకా అయ్యబాబా పువ్వులు అయితేనండి, జాజులు మోర వచ్చి 100 రూపాయలు అంటండి. నేనైతే అవి తీసుకోలేదు. ఇంకా ఇంటికైతే వచ్చేసాను. ఇంటికి వచ్చిన తర్వాత ఇంక ఈ పక్కల అన్నీ వేసుకుంటున్నానండి. ఇంక ఈ రోజుతో నా వీడియో అయితే ఇంతే అండి. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.